హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ వాలంటీర్ల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటీర్ వ్యవస్థ ఉనికిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణం. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000కు పెంచుతామని హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే అధికారంలోకి వచ్చిన ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాలంటీర్ల విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటూ జూన్ 28వ తేదీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాలంటీర్లను అయోమయంలోకి పడేసేలా చేశాయి. ఇప్పటికే వాలంటీర్లకు ఇచ్చే 200 రూపాయల అలవెన్స్ కట్ చేసిన విషయం తెలిసిందే. పెన్షన్ పంపిణీ విషయంలో వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించాలని డిసైడ్ అవ్వడంతో వాలంటీర్లలో గుబులు మొదలైంది. ఇప్పుడు మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలు మరో షాక్ అని చెప్పాలి. వాలంటీర్లు అవసరం లేకుండానే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందిన సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. వాలంటీర్ వ్యవస్థతో సంబంధం లేకుండానే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసి చూపిస్తామని మంత్రి ఆనం చెప్పడం చూస్తుంటే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమైతే అవుతున్నాయి ఫ్రెండ్స్. వాలంటీర్ల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.